హాయ్ వ్యూవర్స్, టుడే మనం టమాటా చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ టమాటా చట్నీని మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మనం రైస్లో కూడా తినచ్చు. టమాటా చట్నీ రైస్లో తింటే వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. మనం దీనికి కావలసిన పదార్థాలు ఏమేంటో ఫస్ట్ తెలుసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సాల్ట్ దానికి తగినంత, పసుపు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, చింతపండు, ఆయిల్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. టమాటా చట్నీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకొని నెక్స్ట్ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యేదాకా ఉంచుకొని కొంచెం సేపు ఒక 2 minutes. పాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని 2 tablespoons ఆయిల్, అది హీట్ ఎక్కేదాకా కాసేపు అలా ఉంచాలి. ఆయిల్ వేడెక్కేదాకా. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకోవాలి. పాన్లో కొంచెం తడి ఉన్నట్లయితే అట్లా చిటపట అంటూ సౌండ్ వస్తుంది. అందరికీ తెలిసిందే ఇది. ఆయిల్ మొత్తం కాగేదాకా మనం వెయిట్ చేయాలి. సో కొంచెం వాటర్ ఉన్నట్టున్నది, అందుకనే అట్లా సౌండ్ వస్తుంది. సో నో ప్రాబ్లం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేయాలి. వాటిని ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. మనం పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇట్లాగా ముక్కల కింద చేసి వేయించడం వల్ల అవి పేలి మన పైకి రాకుండా ఉంటాయి. లేదంటే పచ్చిమిరపకాయలు అలాగే వేసినట్లయితే అది పేలి మన మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వాటర్ ఉన్నట్టుంది అందులో, అందుకే అంతా బాగుంది. ఓకే, చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయింది పచ్చిమిరపకాయలు. ఇట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలి. ఈ వేగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక సపరేట్గా తీసుకోవాలి. ఓకే, మాడకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం అయినాయి అంటే మాడతాయి, టేస్ట్ పాడైపోతుంది, చట్నీ ఫ్లేవర్ పోతుంది. సో మాడకుండా ఇట్లా తీసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని ఇదే ఆయిల్లో వేసేయాలి.
సరే ఓకే, వీటిని కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇందులో కొంచెం తగినంత చింతపండు ఇలా పెట్టుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ, పులుపు తక్కువ తినే వాళ్ళకి కొంచెం తక్కువ చింతపండు ఇట్లా పెట్టుకొని ఇది మగ్గాలన్నమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మగ్గేదాకా మూత పెట్టి ఇట్లా ఉంచాలి. సారీ. ఇవి ఫినిష్ అయ్యేలోపు మనం దీనిలోకి తాలింపు వేసుకుంటాము. ఈలోపు తాలింపు మనం ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తాలింపు మూకిడి పెట్టుకొని ఇది కూడా ఆ వాటర్ పోయేదాకా వేడెక్కనివ్వాలి. కొంచెం వేడెక్కేదాకా ఉంచాలి. చూడండి వాటర్ అంతా పోతుంది. సో అట్లా మనకి ఆ మూకిడి వాటర్ అంతా పోయి అయ్యాక దానిలో మనకి తాలింపుకి కావలసిన ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని కాగనివ్వాలి. ఈ లోపది కాగేలోపు ఒకసారి టమాటా ముక్కల్ని తిప్పి చూద్దాం. ఓకే, ఇట్లా కళాయ పెట్టుకోవాలి. ఇట్లా కళాయ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేస్తే మగ్గుతాయి. ఈలోపు ఆయిల్ కాగింది. కాగిన ఆయిల్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, వీటిని ఇట్లాగా తొడాలు తీసుకొని సో ఇట్లా ముక్కలుగా వేసుకొని ముక్కలు చేసుకొని ఎండుమిరపకాయలు ఇట్లా వేసుకోవాలి. చిన్నవి అయితే ఇట్లా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. తొడాలు తీసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలయపెట్టాలి. దాని తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కడిగి పెట్టుకుని కరివేపాకు వేసి సిమ్ములో దీన్ని ఇట్లాగా వేయించుకోవాలి. ఇది వేగే లోపల టమాటా ముక్కల్ని చూద్దాం.
ఓకే, టమాటాలు ఫ్రై అయిపోతున్నాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది. దీన్ని మనం ఇట్లాగా కరివేపాకు కూడా వేసాం కదా, ఇట్లా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి తాలింపుని. ఓకే, తాలింపు రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని దాన్ని ఇట్లా రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకి టమాటాలు కూడా వేగినాయి కాబట్టి ఓకే ఫినిష్. టమాటాలు ఇట్లా అయ్యేదాకా మనం వేయించుకోవాలి. వేగినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఇవి వేడిగా మనం ఒక జార్లో తీసుకొని, అయితే ఇంత వేడి వేయకూడదు. సో 10 మినిట్స్ అవ్వాక అవి చల్లారిన తర్వాత మనం వేసుకోవాలి, లేదంటే మిక్సీ పాడవుతుంది. దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, దానికి తగినంత సాల్ట్, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, వేసుకొని దీన్ని మిక్సీ పట్టాలి. ఇలా ఉన్నదాన్ని మిక్సీ ఈ విధంగా మనం దీన్ని మిక్సీలో చూడండి కలర్ ఎట్లా వచ్చిందో, నైస్ కలర్. ఇట్లా మిక్సీ జార్లో ఉంచి తీసుకొని దీన్ని సపరేట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. సారీ, ఓకే. ఇట్లా బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలపాలి. తర్వాత తయారు చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా, తాలింపుని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి చట్నీలో. అంతే, మన గుమగుమలాడే టమాటా చట్నీ రెడీ. ఈ టమాటా చట్నీని మనం ఎందులో తినొచ్చు అని చెప్పాను, ఇట్లానే వేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా తయారైంది కదా.
ఇదిగో మన గుమగుమలాడే టమాటా చట్నీ. టమాటా చట్నీ రెడీ అయింది. దీనిని మీరు కూడా ఇట్లానే ప్రిపేర్ చేసుకొని తిని ఎంతో బాగుంది అని కామెంట్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ టు వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అ లాట్. This is the tomato chutney. Okay, thank you.